బ్రో రాండి. ఐడి బ్రో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. చెప్పక్కర్లేదు, సూపర్ కార్స్ అంటే కార్ ఎంతూసియాస్టిక్ ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నేను ఎక్స్ప్రెస్ చేయలేను. నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ నాకు కాపీరైట్ పడినా పర్లేదు. ఇప్పుడు నేను ఏం వినుకుంటా ట్రావెల్ చేస్తున్నానో మీకు వినిపిస్తా. తెల్లారిందో ఇలా హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ 80 on Super Bike. అన్నీ మాట్లాడే ముందు ఫస్ట్ ఈ వ్యూ అయితే చూడండి. అస్సలు మైండ్ పోతుంది. కొంచెం సేపు లేట్ అయితే ఈ వ్యూ పోతుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది అస్సలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. పొలాలు, ఈ పచ్చని పొలాలు, ఆ ఫాగ్, ఆ పైన స్కై మొత్తం కలిసిపోయినాయి. అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది స్కై అయితే. అంటే క్లైమేట్ అసలు ఇక్కడ రోడ్లు కనిపించట్లేదు. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అసలు నాకు మాటలు రావట్లా. ఆ ఫేస్ కొంచెం అదలా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి, ఎందుకంటే నేను ఒక 2 hours పడుకున్నా. ఒక 3-4 days నుంచి ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే కోనసీమలో ఉన్నా. గోదావరి కాదు, గోదావరి ఇక్కడ నుంచి ఒక 10-15 kilometers డిస్టెన్స్ అంతే. ఈ కోనసీమ అంటే ఈ గోదావరి సంక్రాంతి వీటికి వచ్చినప్పటి నుంచి అసలు నిద్రే లేదు నాకు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. తమిళలో చూశారు కదా, నేను మా ఫ్రెండ్ అయితే మీట్ అవడానికి వెళ్తున్నా. ఆ సర్ప్రైజ్ పర్సన్ ఎవరు అన్నది కూడా మీరు వీడియోలో చూడాలి. నేను ఇప్పుడే చెప్పను ఎవరు ఏంటి అని చెప్పేసి. నేను వెళ్ళి మీట్ అయినప్పుడే నేను చూపిస్తా. ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ 22 kilometers డిస్టెన్స్ లో అయితే ఉన్నారు. సో ఆ 22 kilometers నాకు 40 minutes దాకా చూపిస్తుంది. ఆల్మోస్ట్ నేను ఒక 5 kilometers వచ్చేసిన తర్వాత ఒక మంచి సీనరీ చూసుకొని ఇక్కడ నుంచి నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. అసలు నా బ్యాక్గ్రౌండ్ చూసారా ఎట్లా ఉందో, పిచ్చెక్కి పోతుంది నాకైతే. ఇక్కడ ఉన్న వాళ్ళకి డైలీ ఇది నార్మల్ గానే ఉంటది, కానీ మా విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళకి ఇదంతా కొత్తగా ఉంది. చాలా బ్యూటిఫుల్ ఉంది. నేను వెళ్ళేదారిలో ఒక పక్కన ఆపాను. ఇక్కడ మంచు చూడండి, అసలు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది, 8:04. అక్కడ బయట కండిషన్ చూడండి బ్రో, ఎంత బ్యూటిఫుల్ ఉందంటే. వింటర్ లో అంటే ఈ జనవరి ఈ సీజన్ లో మనం ఖచ్చితంగా కోనసీమ రావాల్సిందే. కోనసీమ గోదావరి రావాల్సిందే. అసలు చూడండి, ఇది ప్రెసెంట్ నేను ఉన్న ఊరు పేరు ఇది విశ్వేశ్వరయ్యపురం అటు సైడ్ అనమాట. ప్రెసెంట్ ఉన్న ఊరు కాదు అది. సో దాని డైరెక్షన్ అనమాట. అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో బ్రో. లిటరల్లీ అసలు ఇక్కడ క్లైమేట్ చూడండి. నా ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. నేను ఫోన్ ఛార్జ్ డీజే అయితే రికార్డ్ చేస్తున్నా. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి ఇక్కడ. ఏం లేదు, నా మొహం కొంచెం నిద్ర మొహంలా ఉంది. నా కళ్ళు స్లీప్ లేకుండా చిన్నవి అయిపోతున్నాయి అని చెప్పేసి నేను గ్లాసెస్ పెట్టాను అనమాట. పొద్దున్నే ఈ వ్యూ ఎంత బ్యూటిఫుల్ ఉందో తెలుసా. అసలు నా కార్ అక్కడ పార్క్ చేశాను నేను. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం సిటీలోనే పెరిగామన్నమాట. ఈ పల్లెటూరులో అంటే ఏ పల్లెటూరులో ఉన్నా కానీ గోదావరిలో ఉన్న ఫీల్ అయితే ఎక్కడా రాదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో చూస్తే మీరు షాక్ అవుతారు. వావ్, నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది తెలుసా. నేను అక్కడ కార్ పెట్టేసి ఎందుకు వచ్చానో ఇప్పుడు చూడండి బ్రో. వుడెన్ బ్రిడ్జ్ బ్రో, ఇది వుడెన్ బ్రిడ్జ్ కూడా కాదు, కొమ్మ బ్రిడ్జ్ ఇది. ఇది చూడండి అసలు ఎంత క్యూట్ ఉందో కాలువ మీద. నాకు ఇట్లా వాక్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. సో ఫైనల్లీ ఈ రోజు అయితే ఫుల్ఫిల్ అయ్యింది. అసలు ఫస్ట్ దీన్ని చూసినప్పుడే నేను కార్ పక్కన ఆపేసా. ఇది వచ్చేసి డెడ్లీ కర్వ్ అనమాట. ఐ మీన్ చాలా డేంజరస్ కర్వ్, కానీ కొంచెం పక్కన ప్లేస్ చూసుకొని అక్కడ కార్ పార్క్ చేసి వచ్చేసాను నేను. అసలు ఎంత బాగుందో తెలుసా దీని మీద నడుస్తుంటే. చిన్నప్పుడు ఏదో డ్రీమ్ అనుకుని ఉంటాము, అది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది నాకు. కాళ్ళు వణుకుతున్నాయి, బట్ కానీ వావ్. చిన్న రిగ్రెట్ ఏంటంటే మాది గోదావరి ఎందుకు కాలేదు అన్న రిగ్రెట్ అయితే ఉంది. బట్ కానీ ఇక్కడ ఉండుంటే ఇది కామన్లా ఫీల్ అయ్యే వాళ్ళం. మనం విజయవాడలో సిటీలో ఉన్నాం కాబట్టి మనకి ఇది చాలా డిఫరెంట్గా, అంటే చాలా ఏమో ఆ ఫీల్ చెప్పలేము. అసలు అంత బాగుందన్నమాట. కానీ చూడండి అసలు నిజంగా అక్కడ చూడండి, ఏదో సినిమాల్లో షూట్ చేసినట్టు ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
ఎంత ప్యూర్ సైలెన్స్ అసలు, అండ్ ప్యూర్ ఎయిర్. ఇక్కడ చెట్టుని నరకరు, తీసేరు. అదే మన విజయవాడలో అయితే ఆ చెట్టు అక్కడ అడ్డం లేకపోయినా సరే అది పెద్ద కనిపిస్తే చాలు కట్ చేసి పడేస్తారు. రేపొద్దున అవే మనకి ఫ్యూచర్ అని ఎందుకు అర్థం చేసుకోరో అర్థం కాదు. సో లెట్స్ గో బ్యాక్. అమ్మా ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఆహా, నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అస్సలు. అబ్బా నా హ్యాపీనెస్ నేను ఎక్స్ప్రెస్ చేయలేంది. అంతా చాలా హ్యాపీగా ఉన్నా నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నేను ఎక్స్ప్రెస్ చేయలేను. నాకు చాలా నచ్చుతుంది ఇక్కడ నాకు కాపీరైట్ పడినా పర్లేదు. ఇప్పుడు నేను ఏం వినుకుంటా ట్రావెల్ చేస్తున్నానో మీకు వినిపిస్తా. నేను వాళ్ళ ఇంటి దగ్గరికి రీచ్ అయిపోయా. కాల్ చేద్దాం, మీరు వినాలి కదా. ఏయ్ నా కళ్ళకి వచ్చేస్తావు ఇట్లా నువ్వు. బ్రో అర్థం కాదా? ఓకే ఎక్కడున్నారు? మావాళ్ళు ఇల్లా? అది ఎంత దూరం మీ ఇంటి దగ్గర నుంచి? ఎంత? 10 కిలోమీటర్లా? నేను మీ ఇంటి బయట ఉన్నా. వీడియో కాల్ కావాలంటే చూపిస్తుంది. యా ఇంటికి సర్ప్రైజ్లకు గట్రా ఇవ్వకూడదు అంటారు. నేను ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వీడి ఇక్కడ లేడంట. 10 కిలోమీటర్ల అవతల. ఇంకో కామెడీ తెలుసా, నేను 23 కిలోమీటర్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చానో ఒక 13 కిలోమీటర్స్లో అయిపోయేది. నేను వస్తున్నా అని చెప్పేసి ఉంటే బ్రో ఏ సర్ప్రైజ్ మొత్తం బొక్క. ఇంకొక 5 మినిట్స్. సూపర్ అన్నా నువ్వు. సో ఇక్కడ నుంచి ఏదైతే 10 కిలోమీటర్స్ ఉందో ఇప్పుడు లొకేషన్ పెట్టుకొని వెళ్దాము. సర్ప్రైజ్ బొక్క మొత్తం. చాలా ఎక్స్పెక్టేషన్లో పెట్టొచ్చా, మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఫోన్లు కూడా అత్తట్లే. ఇప్పుడు అది చెప్పానండి, హడావిడి చేసేస్తున్నాడు, ఏమైందో తెలియదు. సో లెట్స్ సీ. నేను ఎవరినైతే మీట్ అయ్యి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వచ్చానో వాళ్ళే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనమాట. సో ఇంకా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత వచ్చి నన్ను పిక్ చేసుకొని ఇప్పుడు వేరే ప్లేస్ దగ్గరకు వచ్చాం. మేము కలిసి ఒక 10-20 మినిట్స్ అయింది. మళ్ళీ ఇప్పుడు వీడియో ముందు అయితే చేస్తున్నాం. యాక్టింగ్లు ఇవన్నీ మన వల్ల అవగాని. బ్రో రాండి. ఫస్ట్ అడగాలి, ఇంటి దగ్గర ఎందుకు లేరు? మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు సంక్రాంతి కాబట్టి నైట్లు మరి తెలియదే ఉంది, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ సమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. సో నేను ఇంకా ఈ కంప్లీట్ చేసుకుని బాగోరింటికి వస్తాను అనమాట. ఇతగాడు నాకు ఎర్లీ మార్నింగ్ 3కి చేసాడు, బట్ అప్పుడు సైలెంట్లో ఉంది, నేను చూసుకోలేదు. బట్ 6కి అయితే వేకప్ అయ్యా. తర్వాత చూస్తే మిస్ కాల్స్ ఉన్నాయి. తర్వాత ఫోన్ చేసాడు. సో చేసి ఎక్కడున్నారు ఏంటి జస్ట్ ఇవన్నీ క్యాజువల్గా మాట్లాడాడు. అంటే ఇంటికాడ విజయవాడలో ఉన్నట్టు క్యాజువల్గా మాట్లాడాడు. నేను ఓకే అనుకున్నాను. తర్వాత మీరు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఇవన్నీ అడిగాడు. సో ఓకే, ఆ కన్వర్జేషన్ అంతా చాలాసేపు అయ్యింది. తర్వాత పెట్టేశాడు. ఒక ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే మీ ఇంటి ఎదురుగా ఉన్నాను అన్నాడు. లిటరలీ నాకు చాలా షాక్ అనమాట. యాక్చువల్లీ ఇతగాడు నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. బట్ ఇతగాడికి అన్ఎక్స్పెక్టెడ్ గా నేనైతే సర్ప్రైజ్ ఇచ్చాను. ఎలా ఇచ్చా వాయిస్ అని మీ అందరికి అర్థమైపోవచ్చు. ఇప్పుడు మనం బ్లర్ తీసేసి ఎవరో ప్రాపర్ గా చూద్దాం. G-Wagon. No. King of the cars. ఇది 2025 మోడల్. బ్రో ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. చెప్పక్కర్లేదు. సూపర్ కార్స్ అంటే కార్ ఎంతూజియాస్టిక్ ఎవడైతే ఉన్నాడో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఎందుకంటే తెలుగులో ఒకే ఒక్కళ్ళు ఉన్నారు సూపర్ కార్స్ మీద చేసేవాళ్ళు. హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మై సెల్ఫ్ దిస్ ఇస్ సురేష్, బల్క్ సూపర్ కార్స్. ఏడి నాకు అప్పుడప్పుడు మీకు వీడియోస్ లో ఛాలెంజ్లు ఇస్తూ ఉంటాడు. నో వరీ గైస్, యమహా ఫ్యాన్ బాయ్స్, మీరు ఎక్కడ తలదించుకునే పని నేనైతే చేయను. సెకండ్ గేర్ ఛాలెంజ్ చేద్దాం. మామూలు కూడా దహలా. ఇండియాలో యమాలు పనికిరావు, కావాసకీలే. చూద్దాం, లెట్స్ సీ. నేను సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా, నన్ను సర్ప్రైజ్ చేశారు. సారీ ఏడి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏడి వస్తాడని. నాది కూడా అన్ఎక్స్పెక్టెడ్. నేను ఈ సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చా. సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాడు. బట్ నాకు ఇంత హింట్ కూడా లేదు బై ది వే. అంటే మా ప్లాన్ ఏంటంటే సో నా బైక్ వస్తుంది, సో నా బైక్ వచ్చిన తర్వాత ఏడిని ఇన్వైట్ చేద్దాం. సో చాలా పెద్ద ప్లాన్ ఉంది. బట్
అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే నాది షిప్మెంట్ అయితే లేట్ అయింది అనమాట. సో దాని వల్ల మొత్తం ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. ఇంకేంటి మా ఊరు ఎలా ఉంది బ్రో? అసలు ఇక్కడ చూడండి, మేము నుంచున్న బ్యాక్గ్రౌండ్ లోనే కొన్ని వేల కొబ్బరి చెట్లు ఉన్నాయి, కౌంట్లెస్ అసలు. అండ్ ఈ వీడియోలో నేను 100 కాదు 1000 సార్లు చెప్పుకుంటూ వచ్చే దారిలో ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత చూడండి, అసలు ఆ గ్రీనరీకి నేను ఫిదా అయిపోయా బ్రో. కానీ ఇప్పుడు ఎండ వచ్చిన తర్వాత అంతేం అనిపించట్లేదు, కానీ పొద్దున్నే మనుషులు అయితే మ్యాడ్ ఉంది. సరే మీ ఊరు వచ్చా నేను, ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు ఏడికి మన గోదావరి మర్యాదలు అయితే చూపించాలి. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకెళ్తున్నా. 3 రోజుల నుంచి అదే అది జరిగినా సరే, బట్ నువ్వు నా గెస్ట్వే, సో నీకు అవి చూపించాలి. మ్యాటర్ ఏంటంటే అంటున్నాడు అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు కదా, అంటే వాళ్ళకి ఆల్రెడీ ప్లాన్స్ ఉన్నాయి. సో ఓకే, బ్రేక్ఫాస్ట్ తిని సో ఇక్కడ నుంచి కుర్రోడు మళ్ళీ గోదావరి అవతలకి వెళ్తాడు. ఇప్పుడైతే వెస్ట్లో ఉన్నాడు అనమాట, ఈస్ట్కి అయితే మళ్ళీ రిటర్న్ అవుతాడు. ఏంలే చిన్న కాలువ దాడతాం అటు ఇటు అంతే. కాలువ కాదు, రివరు, గోదావరి. కాలువ అంటే కొడతారు వాళ్ళు. సారీ గాయస్, గోదావరి, నేను గోదావరి ఫ్యాన్ బాయ్స్ నే, గోదావరి ఫ్యాన్ నేను కూడా. ఆబ్వియస్లీ ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. ఎక్కడికి వెళ్దాం ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తారు? నాకు 1 గంట టైం ఇస్తా, ఎందుకంటే నాకు ఇక్కడ మళ్ళీ వేరే ప్లాన్ ఉంది బ్రో, కొంచెం అర్థం చేసుకోండి. నేను మళ్ళీ ఇదిగోండి, కార్ కాదు బండిల్ కావాలి మనకి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైందంటే నిన్న నైట్ RX 100 క్లచ్ అయితే వదిలేసింది. సో అండ్ మన దగ్గర ఓన్లీ ఎంటీ ఉందన్నమాట. RX 100 కూడా ఉందా? అది ఏదైతే నువ్వు చూసావు అది మందేది. నా దగ్గర కూడా ఉంది RX 100. మామూలుగా ఉండదు. ఇంకా సరే బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి తర్వాత ప్లాన్ అయితే ఆలోచిద్దాం. ఇదిగోండి, ఇండియన్ కార్ డ్రైవ్ చేస్తారా? ఇదిగోండి ఇండియన్ ఎట్టకారంగా ఇస్తున్నాడు. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే నాకు లెఫ్ట్కి రైట్కి డిఫరెన్స్ ఉంటుంది, నేను అంత యాక్యురేట్గా అయితే డ్రైవ్ చేయలేనమాట. సో నాకైతే రిస్క్ తీసుకోవాలని లేదు, సో ఏడీనే డ్రైవ్ చేయమంట. ఇందాక ఏమైందంటే మేము కలిసిన తర్వాత కార్ తీస్తున్నా నేను వెళ్ళి యూజువల్ గా మన ఇండియన్ రోడ్స్ లో రైట్ సైడ్ డ్రైవింగ్ సీట్, నేను వెళ్ళి అది ఓపెన్ చేస్తుంటే అట్లా ఎంతగా చూసారు నన్ను. నిజం చెప్తున్నాను, అంటే నాకు అక్కడ అలవాటు ఇక్కడ వచ్చినా మనకేం కార్ లేదు కాదు. ఎట్లా చూసాడంటే నన్ను పిచ్చోడు వెళ్ళి, అంటే కార్ రానోడు వెళ్ళి కార్ ఎక్కుతుంటే ఎట్లా చూస్తారు అట్లా చూసారు. అంటే నాకు కార్ రాదా అన్న డౌట్ నాకే వచ్చింది. అడుగుతున్నాడు, అటు ఎక్కుతున్నావు ఏంటి అని. అంటే అటు సైడ్ ఉంటుందా మనకి? కాదు, ఇప్పుడు వెళ్ళి అటు సైడ్ ఎక్కి స్టీరింగ్ ఏది అని ఎత్తుక్కోవాలి. మీకు తెలియదు ఏముంది, నాకేమో లెఫ్ట్ సైడ్, ఇక్కడేమో రైట్ సైడ్, చాలా డిఫరెన్స్. అండ్ ఎప్పుడైతే ఈ సైడ్ వెళ్ళాడో నేను ఆలోచిస్తున్నాను, లిటరలీ అలా చూసామాట. ఇతగాడు ఏంటి అంటున్నాడు. మ్యాటర్ ఆ తర్వాత చెప్పనమాట, నువ్వేంటి ఈ సైడ్ వెళ్తావు అని చెప్పేసి థింక్ చేస్తున్నానని. తర్వాత ఓకే బాగా ఉంది ఎట్టకారం నీకు అంటున్నాడు మాట. గోదావరి అంటే ఆ మాత్రం గోదావరి మనకి రివర్ జస్ట్ ఓన్లీ 2 కిలోమీటర్ ఫార్ అవే, ఆ మాత్రం ఉంటది కదా. వచ్చినప్పటి నుంచి ఇలా ఎట్టకారాలతో అయిపోతున్నాను బ్రో నేను. సరే ఇంకా వెళ్దాం పదండి. సో బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళి అక్కడ ఆలోచిద్దాం. బాయ్ గైస్. ఎంతసేపు? ఇది ఆల్మోస్ట్ వచ్చాం. అంటే ఏడీని శరణాలకు తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ అదైతే ప్రెసెంట్ క్లోజ్ లో ఉంది. సాయిరాముకి తీసుకొచ్చానమాట, చూద్దాం ఇక్కడ ఎలా ఉంటుందో. మేమున్నది ప్రెసెంట్ అయితే పాలకొల్లులో. యాక్చువల్ గా నేను ఆటోమొబైల్ కాంటెంట్ క్రియేటర్ ని. నన్ను వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫుడ్ బ్లాగర్ ని చేసేస్తున్నారు. లేదు, యాక్చువల్లీ ఫుడ్ బ్లాగింగ్ ఎక్కువైపోయింది నా పేజ్ లో ఆటోమొబైల్ కాంటెంట్ కంటే. పర్లేదు, వాళ్ళకి చేంజ్ కావాలి కదా అప్పుడప్పుడు. బట్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా చెప్పండి. ఇదే మనం అంటే ఇదే కంటిన్యూ చేద్దామని కాదు, అప్పుడప్పుడు ఫండ్ కోసం ఇది చేద్దాం. టైం చూడండి ఇప్పుడు 11:25 11:20. ఏంటి ఎంత రష్ ఉంది, అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఏడి నీకేనా? నాకు స్పెషల్ నాకేం తెలీదు. మీ దగ్గర ఏది స్పెషల్ ఉంటే నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఆనియన్ ఉత్తప్ప బాగుంటది, ఆనియన్ దోశ బాగుంటది, సో ఇడ్లీ ఆబ్వియస్లీ బాగుంటది, అండ్ బజ్జీ కూడా చాలా బాగుంటది. ఇక్కడ ఏందన్నా బాగుంటది. అన్ని ఒక్కొక్కటి ఎందుకంటే నేను డైట్ లో ఉన్నా. సరే తీసుకుందాం అలాగే. యాక్చువల్లీ ఫస్ట్ ఏడీకి కాదు, ఫస్ట్ నేను తిని తర్వాత ఏడీకి అయితే తినిపిందా, ఎందుకంటే మాట రాకూడదు కదా. యాక్చువల్గా మనం ఇలా ఎక్స్పెక్టేషన్లో వెళ్ళామంటే ఖచ్చితంగా అది ఫ్లాప్ అవుతుంది. అందుకే నేను చాలాసార్లు ఇలా మా ఫ్రెండ్స్ని తీసుకొని వెళ్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత నేను తిన్నప్పుడు బాగానే ఉంటుంది, వాళ్ళు తినే టైంలో అది వర్స్ట్. సో బ్రో మీ ఇష్టం, టేక్ యువర్ ఓన్ టైం. సరే అయితే నాకు ఇచ్చాడు కాబట్టి అన్ని నేను చూసుకుంటా, ఎందుకంటే మళ్ళీ మాట రాకూడదు కదా. మీరు విజయవాడ వస్తే చూసుకునే బాధ్యత మాది.
చూస్తా. నేను విజయవాడ వెళ్ళినప్పుడు ఏం చేస్తాడో ఇతగాడు చూస్తా. నేను సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. రావాలి కదా, వస్తా. దుబాయ్ నుంచి వస్తుందా అని చెప్పి సంవత్సరంన్నర నుంచి చెప్తున్నారు నాకు. యాక్చువల్లీ దుబాయ్ నుండి రావడం అన్నది నా చేతిలో తెలియదు. నిజం, ఏడీకి నిజంగా సంవత్సరం నుంచి అయితే చెప్తున్నా. వద్దు, నాకు చెప్పారు, వాళ్ళకి చెప్పొద్దు. ఇంకా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పి ఉండాలి. బట్ ఎవ్రీ మంత్ పోస్ట్పోన్ అయ్యేది. సో ఫైనలీ ఎవరికి చెప్పకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అనమాట. ఇండియా బయట ఉంటే అంతే ఉంటది, అన్ని మన చేతిలో ఉండవు అనమాట. ఇక్కడ ఎందుకు విచిత్రంగా చూస్తున్నారు, కెమెరా పట్టుకొని మన సెల్ఫ్ ఇలా వీడియోలు తీసుకుంటే అలా ఉంటది. ఇక్కడ ఇది విలేజ్ కానీ చాలా బాగుంది ఇక్కడ. నేను అసలు ఎన్ని కంటెంట్ మొత్తంలో ఒక 10 నిమిషాలు వీడియో ఉంటే దాంట్లో 5 నిమిషాలు బాగుంది. ఆబ్వియస్లీ చెప్పాలి, ఎందుకంటే గోదావరి అబ్బాయి. సరే, గోదావరి జిల్లాలంటే అలా ఉంటుంది. ఇతగాడు వచ్చినట్టే ఒకటి అడిగా, మా ఊరు ఎలాగుంది చూడడానికి అని అడిగా. ఒకటే అన్నాడు, ఇక్కడ ఎందుకు పుట్టలేదు బ్రో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు అన్నాడు. అంటే ఇంకా అర్థం చేసుకోండి మీరు. సరే, ఇంకా లేట్ అయిపోతుంది బ్రో. ఓకే, టిఫిన్ చేసేసి మనం బయలుదేరుతాం. చెప్పండి, ఇప్పుడు ఏమైంది తెప్పించారు? ఇడీకి అయితే పెరుగు వడ అయితే చెప్పాను, సో వచ్చింది. అండ్ ఒక ఆనియన్ దోశ. బట్ అదేం దోశ? అది కూడా ఆనియన్ దోశ. ఇది కూడా ఆనియన్ దోశ. సో ఫస్ట్ ఇది ట్రై చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేసి చెప్పండి, మళ్ళీ నేను దీన్ని డిసప్పాయింట్ అయ్యి. లేదు, ఖచ్చితంగా బాగుంటుంది, అసలు సమస్య లేదు. అయితే ఖచ్చితంగా టిఫిన్ చాలా ఫేమస్. ఇది ట్రై చేయి, అలా ట్రై చేసి చెప్పి ఎలా ఉందన్న. ఖచ్చితంగా నాకు టెన్షన్గా ఉంది యాక్చువల్లీ. బాగుందా? ఒక 2 చెప్పమంటావా? నేను ఫుడ్తో చంపేస్తాం మేము. లిటరలీ చెప్పాలంటే ఎవరికి తెలియదు, కానీ ఇతగాడు నేను ఏదో లవర్స్ లాగా అవర్స్ మాట్లాడుకుంటాం ఫోన్. ఇద్దరిది ఆటోమొబైల్ కంటెంట్ అవడం వల్ల అలా మాట్లాడుకున్నాం. సో ఇంకా ఫుడ్ విషయానికి వస్తే పెరుగువాడు అయితే సూపర్ ఉంది. నెక్స్ట్ మనం ఆనియన్ దోశ లైన్ లో ఉంది, అది ట్రై చేద్దాం. మీరు ట్రై చేయండి, దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు తినుంటారు అసలు. నిజమే, ఆఫ్టర్ 3.5 years తర్వాత అసలు చూడు, అక్కడ జనాలు లేరు, ఈ మొత్తం మాకే అన్ని ఎవరు తింటారు, తినాలి. పర్లేదు, నువ్వు కానేస్తావు, తింటావు, టేస్ట్ అలా ఉంటది. టేస్ట్ బాగుంటది ఓకే, కానీ అంత తిన్నా అంటే నేను క్యాలరీతో చచ్చిపోతా. సో ఇది ఫినిష్ చేయ ఫస్ట్, తర్వాత ఆనియన్ దోశకి వెళ్దాం. ఇది ఒకటి మీకు, ఒకటి నాకు. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, అక్కడ నుంచి మేము తిరిగి వచ్చేసాము. అక్కడ నేను ఎక్కువ చేయలేకపోయా, ఎందుకంటే జనాలు ఎక్కువ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. సో బ్రో, నేనైతే వెళ్ళాలి ఇప్పుడు. వచ్చింది MT-15. అది మన బండి బై ద వే, మా బాగర్ది. అది కూడా MT-09 కాదు, MT-15. ఇప్పుడు సురేష్ బల్క్ సూపర్ కార్స్ విత్ MT-15, MT-09 కాదు. బండి వచ్చినప్పుడు MT-09 కూడా వస్తది, సెకండ్ గేర్ టాప్ స్పీడ్ చూపిస్తాం. బండి వచ్చినప్పుడు మాట్లాడు. ఇప్పుడు రాండి, ఆ బండితో టెస్ట్ డ్రైవ్, ఆ బండితో సెకండ్ గేర్ టాప్ స్పీడ్ చేయండి. చేస్తా, దాని దీని కూడా. అండ్ బై ద వే, దీని కూడా ఫస్ట్ గేర్ టాప్ స్పీడ్ అండ్ టాప్ ఎండ్ కూడా ఖచ్చితంగా చేస్తాను MT-15. సో కొంచెం టైం పడుతుంది గైస్, ఏమనుకోద్దు. సో ఏడి అయితే ఉండమంటున్నా సరే ఉండంటున్నాడు, నాకైతే చాలా బాధగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుడ్ అంతగా ఎంజాయ్ చేయలేకపోయాం, చాలా క్రౌడ్ అనమాట. గోదావరిలో అసలు ఫుడ్ పెట్టి చంపేస్తారు, వాళ్ళు ఏం విషయాలు ఏం పెట్టక్కర్లా, ఫుడ్ పెట్టేసి చంపేస్తారు. ఆ మాత్రం ఉంటది గోదావరిలో అంటే. చెప్పండి కామెంట్స్ లో, చెప్పండి కుర్రోడికి గోదావరి కోసం. కానీ నాకైతే గోదావరి చాలా నచ్చింది. మీలో ఎవరన్నా గోదావరి సైడ్ నుంచి ఉంటే ఒక పింక్ చేయండి, నేను తెలుసుకుంటా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం ఈ సంక్రాంతిని. ఈసారి మనం కూడా కలిసి సెలబ్రేట్ చేసుకోలేదు బ్రో, నెక్స్ట్ టైం ఖచ్చితంగా. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎంజాయ్ చేస్తున్నా. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ యు గైస్ ఎంజాయ్డ్ దిస్ వ్లాగ్. ఇఫ్ యు గైస్ ఎంజాయ్డ్, you guys know what to do. Hit the like, share and subscribe to my channel. This is ADN Superbike signing out.